కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి 16 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 6గురి పరిస్థితి విషమంగా ఉండడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో అయితే చికిత్స అందిస్తున్నారు. మరో 10 మందిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకొందరికి చికిత్స అందిస్తున్నారు. కుస్తీ పోటీల నిర్వహణ సమయంలో కొందరు కళ్లు తాగి ఇబ్బంది పడ్డారు. పోటీలో పాల్గొనేందుకు వచ్చిన వారు ప్రస్తుతం ఆసుపత్రి పాలయ్యారు. సాయంత్రం వీళ్ళు మధ్యాహ్నం పూట వీళ్ళు కళ్ళు తాగడం జరిగింది. దీంట్లో ఆల్కహాల్ ఎక్క కలిపారని మేము అనుకుంటున్నాం. నిన్న దాదాపు గంటలోపే 60 మంది బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయినారు. మళ్ళీ 7Nsలో కొంతమంది, ఇక్కడ కామారెడ్డికి ఒక 8 మంది 6గురిని షిఫ్ట్ చేసి నిన్న జరిగిన అంటే డైలీ రొటీన్గా తాగే వాళ్ళే, కానీ నిన్న ఏదో సంథింగ్ ఏదో జరిగింది. దానివల్ల ఇదంతా ఎఫెక్ట్. దానివల్ల నాలుక దొడ్డు కావడం, మిడ్స్లో అంతా రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఫిట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 100 మంది జాయిన్ అయినారు. మ్యాక్సిమం 60 మంది బాన్స్వాడలో ఉన్నారు. ఒక 10 మంది 7Nsలో, ఇక్కడ 6. మళ్ళీ నైట్ ఇంకా కేసులు బుక్ అవుతూనే ఉన్నాయంట గవర్నమెంట్ హాస్పిటల్ బాన్స్వాడలో. అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాం. నేను వచ్చారు, అధికారులు వచ్చారు, ఎక్సైజ్ వాళ్ళు వచ్చి రెడ్డి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, చాలా మంది అంటే ఈ కల్తీ కల్లు తాగి మహిళలు కూడా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. కొందరు కండిషన్ అయితే క్రిటికల్గా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఎట్లా జరిగింది? ప్రెసెంట్ వారి కండిషన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? గౌరీ, కామారెడ్డి జిల్లాలో ఈ కల్తీ కల్లు కలకలం రేపుతూనే ఉంది. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలోనే నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో 2 రోజుల క్రితం ఈ కల్తీ కల్లు కలకలం రేపిందని చెప్పవచ్చు. దాదాపు 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అది కోలుకోక ముందే మళ్ళీ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామంలో కల్తీ కల్లు కాటుకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 16 నుంచి 20 మంది ఈ కళ్ళు సేవించి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైనటువంటి వారిని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించడం జరిగింది. 16 మందిలో 10 మందిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే మరికొందరిని బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటికే నిజామాబాద్ లో కూడా ఈ నస్రుల్లాబాద్ మండలానికి చెందినటువంటి కల్తీ కల్లు సేవించినటువంటి బాధితులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ గాంధారి మండలంలో మళ్ళీ కల్తీ కల్లు కాటుకు బలవడంతో మరో 16 మంది ఆసుపత్రులకు తరలించడం జరిగింది. వారికి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. ఇంత జరిగినా కానీ ఇటు అధికారులు కల్తీ కల్లు పైన, ఈ కల్లు దుకాణాల పైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని చెప్పవచ్చు. ఇట్లా ఎవరైతే సేవించిన వారు ఈ స్థాయిలో అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారు అనే దానిపైన అయితే దాంట్లో కలపాల్సినటువంటి మత్తు పదార్థాలు మోతాదుకు మించి అల్ఫాజోలం కావచ్చు, H2 కావచ్చు, షాక్రిన్ అనే ఈ మత్తు పదార్థాలు వీటిని నిషేధించడం జరిగింది. కానీ కొంతమంది కళ్ళు వ్యాపారులు దొంగతనంగా వీటిని కలుపుతూ పూర్తిగా ఎక్కువ మోతాదులో కలపడం వల్ల వారు అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి గౌరీ. ఎందుకంటే ఈ ఎండాకాలంలో రోజువారీ పనులు చేసేటువంటి చాలా అంటే తక్కువ తరగతి వారు ఈ కళ్ళును సేవిస్తారు. సో ఈ దీనిపైన చర్యలు తీసుకోకపోతే మరింత ఆందోళన కలిగే అవకాశం ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.